నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. T20 ప్రపంచ కప్ ప్రారంభానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఐపీఎల్ 2024 ముగిసిన 5 రోజుల తర్వాత నుండి ఈ పొట్టి ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభమవుతుంది. వెస్టిండీస్, అమెరికా గడ్డపై జరుగుతున్న ఈ T20 ప్రపంచ కప్లో 20 జట్లు పాల్గొంటూ ఉండటంతో లీగ్లో ఉత్కంఠ పెరిగింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ ఇప్పటికే విడుదల చేయగా, దీని ప్రకారం జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ జూన్ 29న జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగుస్తుంది. T20 ప్రపంచ కప్ టోర్నమెంటులో భాగంగా జూన్ 26, 27 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. తాజాగా వీటి షెడ్యూల్ విషయంలో ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. T20 ప్రపంచ కప్ లో రెండవ సెమీఫైనల్ మ్యాచ్ 4 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా దీన్ని 8 గంటలకు షెడ్యూల్ చేయబడింది. అంటే అదనంగా మరో 6 గంటల వ్యవధిని పొడిగించారు. అంటే రెండో సెమీఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్డ్ డే లేదన్నమాట. దీనికి బదులు మ్యాచ్ షెడ్యూల్ చేయబడిన రోజునే మ్యాచ్ ని పూర్తి చేయాలని ఐసీసీ యోచిస్తోంది. పైన పేర్కొన్న విధంగా రెండవ సెమీఫైనల్ మ్యాచ్ కోసం రిజర్వ్ డే లేదు. ఈ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే అంటే జూన్ 29న ఫైనల్ మ్యాచ్ జరగడమే ఇందుకు కారణం. మొదటి సెమీఫైనల్ జూన్ 26న ట్రినిడాడ్ లో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో వర్షం కురిస్తే ఐసీసీ ఈ మ్యాచ్ కి రిజర్వ్ డే ఉంచింది. ఒకవేళ అనుకున్న తేదీన వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే జూన్ 27న మ్యాచ్ జరగనుంది. రెండవ సెమీఫైనల్ మ్యాచ్ జూన్ 27న గయానాలో జరుగుతుంది. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 8:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ అదే రోజున ముగియాలి. రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో వర్షం పడితే ఈ T20 మ్యాచ్ నిడివి 8 గంటలు అవుతుంది. కాబట్టి రిజర్వ్ డే అవసరం లేదంటోంది ఐసీసీ. ఈ ప్రపంచ కప్ లో భారత్ గ్రూప్ ఏ లో చోటు దక్కించుకుంది. ఈ గ్రూప్ లో భారత్ తో పాటు పాకిస్తాన్, నెదర్లాండ్స్, కెనడా, అమెరికా జట్లు ఉన్నాయి. జూన్ 5న ఐర్లాండ్ తో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. జూన్ 9న పాకిస్తాన్ తో భారత్ హై వోల్టేజ్ మ్యాచ్ ఆడనుంది.